ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ పాసానికి వస్తూ ఉంటున్నాం. మరొక ప్రభు దినాన్ని ప్రభా మెట్టుకు మీ కృపను బట్టి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ ప్రేమ తటికే వందనాలు చెల్లించి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభా, నశించిపోవాల్సిన మమ్మలను మా ప్రభా మెట్టుకు వెదకి రక్షించి ప్రభా మెట్టుకు మీ సంతతిలో ప్రభా మీ ఇంటిలో ప్రభా మీ జనాంగంలో మీ యొక్క స్వాస్థ్యంలో మీరు చేర్చిన మీ ప్రేమకై మీకు వందనం చెల్లించి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. మెట్టుకు మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ, ప్రభా మీరు మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ, ఓ ప్రభా మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారిలో మీరు మమ్మల్ని కొని ఒక స్వాస్థ్యంగా మీరు చేసిన విధానంకై మీకు వందనం చెల్లించి మెట్టుకు మీ ప్రియకుమారుడి మహిమ గల పరిశుద్ధ నామంలో మెట్టుకు మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరుస్తూ మెట్టుకు మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ వందనం చెల్లిస్తూ ఉన్నాం. మెట్టుకు ఈ ప్రభుదినంలో చేరొచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు. ఎంతటి కొరకైనటువంటి మీ అధ్యక్షత, పరిచయం ఎంతటి కొరకైనటువంటి మీ శిరసత్వము, ఓ ప్రభా మెట్టుకు ఆదియు అంతమైంది మెట్టువాడు కట్పటివాడు వేయండి, మీరు నడిపించి మీరు మహిం పొందమని వేడుకుంటా ఉన్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఒక పాపిని రక్షించుటకై ఓ ప్రభా మీరు ఎంతగా మీరు తగ్గించుకున్న మీ ప్రేమకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక పాపిని రక్షించుటకై ఓ ప్రభా సర్వలోక మానవాళ్ళని రక్షించుటకై మెట్టుకు పాపంలో చెడిన మానవుని రక్షించుటకై మిమ్మల్ని రిక్తపరుచుకున్న విధానంకై మీకు వందనాలు. మెట్టుకు ఒక పాపిని రక్షించుటకై ఓ ప్రభా మీరు మీ మహిమను మీ సింహాసనమును ప్రభా మెట్టుకు ప్రభా దేవునితో కూడా ఉన్న సమానత్వాన్ని మీరు విడిచిపెట్టిన విధానంకై మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, మానవుని ప్రేమ దేవుని ప్రేమకు సమము ఎన్నడూ కానేరదని యొక్క ఉదయకాలశంలో మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరుస్తుంటున్నాం. ప్రభా మెట్టుకు దేవుని ప్రేమ, మెట్టుకు ఆయన కుమారుడైన క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ప్రేమ సాటి లేనిదని, అది ఎంతో హెచ్చైనదని మిమ్మల్ని స్తుతించి గణపరుస్తూ ఉంటున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పక్షపాతం లేనిదని, ఎంతో యథార్థమైనదని, ఎంతో నిజమైనదని, ఎంతో స్వచ్ఛమైనదని, కపటమైనను అసహ్యను లేనిదని మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరుస్తుంటున్నాం. అట్టి గొప్ప ప్రేమకు అపాత్రులమైనప్పటికీ ఆ ప్రభా మెట్టుకు మమ్మల్ని పాత్రులుగా ఎంచి మెట్టుకు ఈనాడు స్తోత్రము కొత్త గీతం మా నోటు ఉంచి మెట్టుకు ఈ మిక్కిలి అల్పులమైనటువంటి ఎన్నికలేని వారమైన మరి మా నోట నుండి కూడా మీరు స్తుతించబడి మెట్టుకు ఆరాధించబెట్టుకు ఇష్టపడిన విధానంకై మీకు వందనం చెల్లించి మిమ్మల్ని స్తుతించి గణపరుస్తుంటున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, రాగలిగిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. ఆరంభిస్తున్న పరిచర్యలో చాలిందోడు ఉండమని వేడుకుంటున్నాం. దేవా ప్రార్థిస్తూ ఉంటున్నాము. పాటల్లో వాయిద్యంలో సహాయం చేయండి. ఆరాధన వర్తమానంలో మీరు కృప అనుగ్రహించండి. బలవర్తమానంలో మీరు సహాయం చేయండి. ఓ ప్రభా మెట్టుకు వ్యక్తిగత ఆరాధన సమయం ఎంతో గంభీరంగా మీరు ఉంచండి. బలవర్తమానము, బల ప్రార్థన, బలను ఆచరించే సమయం ఎంతో ఆశీర్వాదకరంగా ఎంతో గంభీరమైనదిగా మీరు ఉంచమని వేడుకుంటా ఉన్నాం. రింగల తండ్రి, తిరిగి ఓ ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం. సండే స్కూల్ పరిచర్య వాడబడుతున్న మీ దాసరాలని బలపరిచి వాడుకునండి. దాసరాలందరినీ మీరు బలపరిచి మీరు వాడుకునండి. వంట పరిచర్యలో వాడబడుతున్న వారిని కూడా బలపరిచి మీరు వాడుకునండి. తిరిగి ప్రభా మెట్టుకు బోన్ సాహసమేము, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం, అర్పణలు ఆఖరి ప్రార్థన ఆశీర్వాదము, బోన్ సాహసమేము అంతా కూడా మీరు దీవించమని వేడుకుంటా ఉన్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ప్రార్థిస్తూ ప్రభా ప్రార్థిస్తుంటున్నాం. గదినములన్నిట్లో మీరు మా పట్ల చూపించిన కృపంతటికే మీకు వందనం చెల్లిస్తూ వీబీఎస్ పరిచర్యలో ఆయా పరిచర్యలో మీరు సహాయపడి నడిపించిన దానికి మేము స్తుతిస్తూ మెట్టుకు ఈ ప్రభుదినంలో ప్రవేశింపజేసి ఇట్లు సంఘంగా కూడి వచ్చి మేము మహింపరచుట కొరకైనటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన సమయంకై మరొకసారి కృతజ్ఞతాస్తుతి స్తోత్రంలో మీకు ఆరోపించుకుంటూ రావాల్సిన మా ప్రియులను సకాలంలో తీసుకుని రండి. బ్రాంచెస్కి వెళ్ళిన మా ప్రియుల్ని మెట్టుకు మాటూరు ప్రభాషుకరను, గోవిందపురం శ్రేష్ఠను బలపరిచి మీరు వాడుకునండి. హైదరాబాద్ హెబ్రోన్ ఆధారిత సంఘాలు స్వార్థిక సంఘంలో నిలబడి పరిచయం చేస్తున్న వారందరినీ కూడా మేలుకే జ్ఞాపకం చేసుకునండి. క్షేమాభివృద్ధి కలిగి చేయండి. దేశంలో ఎన్నో యుద్ధము జరుగుతూ ఉంది. మెట్టుకు ఆయా స్థలాల్లో ఎక్కడైతే యుద్ధం జరుగుతూ ఉందో అక్కడున్న సంఘమును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాండి. నీ పరిశుద్ధులైన వారిని భద్రపరచమని వేడుకుంటా ఉన్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ప్రార్థిస్తుంటున్నాం. అదేవిధంగా మెట్టుకు వందనం చెల్లిస్తూ ఎక్కడైతే ఆటంకకరమైన ఓ ప్రభా మెట్టుకు పరిస్థితులు ఉన్నాయో ఆ స్థలంలో ఎక్కడ నీ ప్రజలు దాగి నిన్ను ఆరాధిస్తుంటున్నారో
ఆ దాగిన స్థలములను కూడా మీరు కాపాడమని, ముష్కర్ల కంట పడకుండా మీరు కాపాడి నీ ప్రజలు చేరొచ్చే సమయము స్థలము ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటా ఉన్నాం. వందనములు స్తోత్రములు మీకే చెల్లించుకుంటూ మెట్టుకు ఆ దినం సమీపిస్తుంటుండగా మెట్టుకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి ఇంకా మీరు మాకు తరుణం ఇస్తున్నందుకే మీకే వందనములు చెల్లించుకుంటూ మేము స్తుతిస్తూ మహిమ కలిగిన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో స్తుతించి పాటకే పాటలు అనుగ్రహించమని, మెట్టుకు చక్కటి స్వరములతో నేను మహింపరిచే కృపనివ్వమని ఘనమైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములు చెల్లించి హెబ్రోన్ కొరకైన ప్రతి ప్రార్థన ప్రభా సంఘంగా వివారముగా మెట్టుకు వ్యక్తిగతంగా చేయు ప్రతి ప్రార్థనను మీరు నెరవేరుస్తున్న దేవుడుగా ఉన్నందుకే మేము స్తుతిస్తూ రేపు వివాహం కొరకై కూడా జోసెఫ్ని సత్యాన్ని మీరు సిద్ధం చేయమని ప్రార్థిస్తూ వందనములు చెల్లిస్తూ విక్రాంతిని చెక్కిన షమ్మాను కూడా వివాహం కొరకే మీరు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ భయం కలిగిన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో వాయిద్యం వాయించే వారికి కావాల్సిన ప్రత్యేకమైన కృపనిమ్మని వేడుకుంటూ సహవాస సమయం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనం చెల్లించి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి బోధన లూదరన్న రండి. పాట సంఖ్య 87. యేసు సమసిన సిలువ చెంత నే ప్రార్థించిన స్థలమందు. పాట సంఖ్య 85. యేసు సమసిన సిల్వ చెంత నీ ప్రార్థించిన స్థలమందు రక్తము ద్వారా మన్నిం పొందితిన్. యేసుకు మహిమా, యేసుకు మహిమా, మహిమా యేసుకు మహిమా, మహిమా నా ఇప్పుడు మారేను. యేసుకు మహిమా, ఆశ్చర్యముగా హృదయము మారే. యేసుకు ఆలయమాయేను, సిల్వయుధానటులాయేను. యేసుకు మహిమా, యేసుకు మహిమా, మహిమా యేసుకు మహిమా, మహిమా నా ఇప్పుడు మారేను. యేసుకు మహిమా, పాపము తీర్చు ప్రభావమది నన్ను స్వస్థపరచినది. యేసు చేని స్థితి కల్గేను. యేసుకు మహిమా, యేసుకు మహిమా,
ఇప్పుడు మారేను. యేసుకు మహిమా ఈ జీవపుయుటయోతకురా హృదయము నిమ్ము యేసునకు మున్గిన నీ పాపము పోవు. యేసుకు మహిమా యేసుకు మహిమా మహిమా యేసుకు మహిమా మహిమా నా ఇప్పుడు మారేను. యేసుకు మహిమా. పాట సంఖ్య 63. ఓ నాదు యేసు రాజా నిన్ను నే స్తుతించెదను. పాట సంఖ్య 63, కొత్త దాంట్లో పాత దాంట్లో కూడా. నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. నీ నామమును సదా నే సన్నుతించుచుందును. నీ నామమును సదా నే సన్నుతించుచుందును. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. గలంబు చేయుచుందును నేను. గలంబు చేయుచుందును నేను. నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. వర్ణించెదనే నీ క్రియలను. వర్ణించెదనే నీ క్రియలను. స్మరించెదని మంచితనమున్. స్మరించెదని మంచితనమున్. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. రక్షణ గీతము నే పాడెదను. రక్షణ గీతము నే పాడెదను. నిశ్చయ జయధ్వని నే
రాజా నిన్ను నేను తించెదను విజయాగీతము వినిపించెదను విజయాగీతము వినిపించెదను భజించెద జీవితమంతయును భజించెద జీవితమంతయును నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను నిరీక్షణ పూర్ణత కలిగి నిరీక్షణ పూర్ణత కలిగి పరిగించెదలా ప్రభురాకడలు పరిగించెదలా ప్రభురాకడలు ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను నీ నామమును సదా తన్ను తెలుచుచుందును నీ నామమును సదా నే తన్ను తెలుచుచుందును ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను. పాట సంఖ్య 10 కొత్తగా చేర్చబడిన వాటిలో వర్ణింపలేను వివరింపలేను యేసయ్యాను నాకు చేసిన మేలను. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు. పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు.
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను రుణం తీర్చను, ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆకలి పొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆకలి పొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. కీర్తనలు 81 కీర్తన మార్చి మనం చదువుకుంటాం. 81 కీర్తన మార్చి. మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమన్నాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యంగా దాన్ని నియమించెను. అక్కడ నేనెరగని భాష వింటిని. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరిబ్బా జలము యొద్ద నిన్ను శోధించి తిని. అన్యుల దేవతలలో ఒకటియు నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు.
యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతంగా నుండును. ప్రేమ కలిగిన దేవుడి లేఖనాన్ని మన కొరకై ఆశ్రయించుగా ప్రభు సాయం కొరకై ప్రార్థన. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎటుకు చిన్న భాగం మా కొరకే దీవించండి. పాటల్లో వాయిద్యంలో మీ జయంతి సాయం కొందనాలు. రాగిలు మా ప్రియులను బట్టి మేము సృష్టిస్తున్నాం. సకాలంలో ఎటుకు ఆనంద వర్తమానం కొరకే మీరు మా గమనంలో ఉంచిన ఈ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మేము స్థిస్తుంటున్నాం. ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని ఉచ్చరించుటకే పాటివారు ఎటుకు మీరే మా సామర్థ్యం, మీరే మా పరిపూర్ణత, మీరే మా సహాయము, మీరే మా ఆధారమై ఉంటున్నారు. ఎటుకు వందనం చెల్లిస్తూ లేఖనాన్ని మా కొరకే ఆస్వాదించమని, మిమ్మల్ని ఆరాధించుట కొరకే లేఖన భాగంలో మా కొరకే దీవించమని, మా గ్రాహ్యంలో ఉంచమని, మమ్మల్ని దర్శించమని, మేలుకై జ్ఞాపకం చేసుకోమని, మెట్టుకు మరొకసారి ప్రాణాత్మ దేహంలందు మీ నిబంధన ప్రోక్షణకు వస్తూ శుద్ధీకరించమని, అర్హమైన పాత్రగా ఎంచబెట్టకై నూతన పరచమని, ప్రభా ఖాళీ చేయమని, నింపమని, బలపరిచి మీ నామ మహిమార్థమే వాడుకోమని, చక్కటి స్వరము దయచేయమని, ఈ స్వరపెట్టికి తాకమని, ప్రింగల తండ్రి నీ ప్రజలు చేరొచ్చిన ఈ సమయం ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచమని, బోధింపబట్టు కొరకైనటువంటి ఉంచమని, ఎరుగుడు కొరకైనటువంటిది ఉంచమని, గ్రహించుడు కొరకైనటువంటిది ఉంచమని, ప్రింగల మా పరలోకపు తండ్రి మెట్టుకు యేసుక్రీస్తు ప్రభువారి మహింగల పరిశుద్ధ నామంలో మీ పరిశుద్ధ పాదములు ఆశ్రయించి మరొకసారి పాదం మీద పడివేసుకుంటూ శరణ కోరు ఇచ్చిన మిమ్మల్ని ప్రభా వచ్చిన మమ్మలను మేలుకై కనికరంలో దయలో మెట్టుకు జ్ఞాపకం ఉంచుకునమని, ప్రభా మెట్టుకు తృప్తిపరచమని, ప్రభా అడుగు వాటికంటే ఊడ్చి వాటికంటే అచ్చగా దయచేయవాడమని, మెట్టుకు నేదుకొచ్చి వారిని ప్రభా ఎవరిని కూడా ఖాళీగా పంపించే దేవుడు కాదని, ఉదయకాలము నీ స్వరంను వినా మీ ముఖ దర్శనం చేయ మెట్టుకు వచ్చిన మమ్మలను మేలుకై జ్ఞాపకం చేసుకుని మీ ముఖ దర్శనం చే, మీ స్వరూప దర్శనం చే మెట్టుకు మమ్మలను తృప్తిపరచమని, ఆనందింపచేయమని, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనం చెల్లించి స్తుతించి ప్రార్థించి సహాయం కోరి మీ పాదములు ఆశ్రయించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి ఆనందగానము చేయుడి మనకు బలమైన దేవునికి. ఆయనే మన బలం, మన బలము మన దేవుడు, మన బలము మన దేవుడు. అది నిజమైన దేవుని బిడ్డల యొక్క అనుదిన అనుభవం. మన డబ్బు, మన యొక్క జ్ఞానము, మన సంపద, లేకపోతే మన ఆస్తి, లేకపోతే మన బంధువులు, లేకపోతే మన కుటుంబాలు మన బలం కానేరవు ఎప్పటికీ. మన బలము మన ప్రభు, మన దేవుడే మన బలం. కనుక ఎవరైతే ఆయనను నిజంగా బలంగా కలిగి ఉన్నారో వారి నోట ఎల్లప్పుడూ దేవుడు ఆనంద గానమును ఉంచువాడుగా ఉంటా ఉన్నాడు. ఇదే నిజమైన దేవుని పిల్లల యొక్క అనుదిన అనుభవముగా దేవుడు చేయువాడుకుంటున్నాడు. కనుక మనం చూస్తుంటున్నాం, ఆనందగానం చేయడు బలమై ఉన్న దేవునికి. కనుక మరి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మధుర గాయకుడని పేరు పొందినాడు. ఆ వ్యక్తి తన అనుభవంలో ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే 18వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నానని ఆయన సాక్ష్యం ఇచ్చి ఉంటా ఉన్నాడు. మెట్టుకు చూడండి, 18వ కీర్తన 1వ వచనం, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కనుక మెట్టుకు ఇక్కడ మనం చూస్తే ఆయనని బలముగా కలిగి ఉన్నాడు ఈ యొక్క కీర్తనకారుడు. అందుకే ఆయన ఎంతో మధుర గాయకుడుగా మెట్టుకు ప్రసిద్ధికి ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇశ్రాయేలీలో. మరి ఆయనే మన నిజమైన బలం, శాశ్వతమైనటువంటి బలం. మెట్టుకు ఆయన బలము ఆయన ఎంత గొప్పది అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నవారు నేనను, ఎట్టి శ్రమలో ఉన్నవారు నేనను, ఎట్టి బాధలో ఉన్నవారు నేనను, ఎట్టి ఇబ్బందిలో ఉన్నవారు నేనను, ఎట్టి దుఃఖంలో ఉన్నవారు నేనను, ఎట్టి గాయములతో నిండి ఉన్నవారు నేనను, ఆయన తన బలము చేత వారిని పైకి లేవనెత్తగలిగినటువంటి వాడుకుంటున్నాడు. మెట్టుకు
ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. మెట్టుకు ప్రతి మానవుణ్ణి కూడా ఆయనే తన బలం చేతనే ఆయన విడిపిస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఆ దేవుడే మనకు నిజమైన ఆనందగానముగా మారుతా వచ్చి ఉంటున్నాడు. ఒకప్పుడు మన జీవితాలు నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో నుండి బయటికి లాగడం అనేది చాలా కష్టతరమైనటువంటిది. కనుక ఇక్కడ మనం చూస్తే మరి 40వ కీర్తనలో కీర్తనలు 40లో మనం చూస్తే 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను, తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. కనుక మనం చూస్తుంటున్నాం ఇక్కడ నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో ఉన్నవారిని ఆయన పైకెత్తినాడంట. ఏ మనుషుడు పైకెత్తలేదు. ఏ తండ్రి, ఏ తల్లి, ఏ బంధువు, ఏ స్నేహితుడు, లేకపోతే ఏ పరిచయము, ఏ అధికారి, ఎవరు పైకెత్తలేదు నాశనకరమైన గుంటలో ఉన్నవారిని, జిగటగల దొంగ ఊబిలో ఉన్నవారిని. బలమై ఉన్న దేవుడే ఏం చేస్తూ వచ్చింటున్నాడంటే వారిని పైకెత్తినాడు. ఎక్కడి నుంచి ఎత్తినాడు? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి. కనుక ఈ నాశనకరమైన గుంటలో పడిన వారిని రక్షించుట అసాధ్యం, అది అసంభవం. కానీ దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, దేవునికి సమస్తమును ఏంటంట సాధ్యమే. నాశనకరమైన గుంటలో ఉన్న వారిని రక్షించుట, విడిపించుట, విమోచించుట, పైకెత్తుట అనేది అసంభవమైనటువంటి చర్య, అసంభవమైనటువంటి క్రియ. అంత మాత్రమే కాదు, ఊబిలో ఉన్నటువంటి వారిని విడిపించ ఏ మానవునికి శక్తి చాలదు, ఏ మానవునికి శక్తి సరిపోదు. అయినప్పటికీ బలమైన దేవుడు నాశనకరమైన గుంటలో ఉన్న వారిని, జిగటగల దొంగ ఊబిలో ఉన్న వారిని ఆయనే తన బలము చేత వారిని పైకి లేవనెత్తుతూ వచ్చి ఉంటున్నాడు. ఇది అందునిమిత్తమే ఇప్పుడు ఆయనే మనకు ఆనంద గానముగా మారినాడు. అందుకే మనం చూస్తుంటున్నాం 81వ కీర్తన 1వ వచనం, మనకు బలమైన దేవునికి ఆనంద గానము చేయడు, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడు. ఆనందగా ఆయన బలము చేత విమోచించబడిన వారు, విమోచించటలో ఆయన బలమును చూచినటువంటి వారు, విమోచించబడుటలో ఆయన పరాక్రమమును చూచినటువంటి వారు, విమోచించబడుటలో ఆయన యొక్క సాహసమును చూచినటువంటి వారు, విమోచించబడుటలో ఆయన అధికమైన మెట్టుకు గొప్ప వింతైన ప్రేమను చూచినటువంటి వారు, వారి జీవితంలో ఏమన్నది? ఆనందగానం. ఏమన్నది? వారి జీవితంలో ఆనందగానం అన్నది. కనుక మనం చూస్తుంటున్నాం ఇప్పుడు ఈ నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో ఉన్నటువంటి వారికి, నాశన గుంటలో జిగటగల దొంగ ఊబిలో ఉన్న వారికి ఏ నిరీక్షణ లేదు, ఏ నిరీక్షణ లేదు, మెటుకు ఏ ధైర్యం కూడా లేదు, ఏ ఆశ కూడా లేదు. సమస్తం కోల్పోయినటువంటి వారు, సమస్తం కోల్పోయినటువంటి వారు, మెటుకు ఏ నమ్మిక కూడా లేదు. విడిపించబడుటకు, రక్షించబడుటకు, విమోచించబడుటకు, పైకెత్తబడుటకు, తిరిగి ఒక నూతన జీవితం కలిగినట కొరకు ఏ నమ్మిక కూడా లేనటువంటి వీరికి ఇప్పుడు నిస్సహాయ స్థితిలో కేవలము మరణమునకు తమను తాము అప్పజెప్పుకున్నటువంటి వారికి ఇప్పుడు ఈ దేవుడు సహాయుడై దిగి వచ్చినాడు. మెట్టుకు తన బలము చేత, తన పరాక్రమ చేత, తన వింతైన ప్రేమ చేత ఇప్పుడు నాశనకరమైన గుంటలో ఉన్న వారిని, జిగటగల దొంగ ఊబిలో ఉన్న వారిని ఇప్పుడు తన సాహసము చేత ఆయన లేపి ఇప్పుడు క్రీస్తును బండ మీద తన పాదములను నిలుపుతూ వచ్చుంటున్నాడు. అందుకే ఇప్పుడు ఆయన మనకు ఆనందగానముగా చేయబడుతూ వచ్చుంటున్నాడు. ఆయన నామము ఆనందగానము చేయదగిన నామము. కారణం ఏమనగా ఆయన తన బల పరాక్రములను, సాహసములను ఒక పాపిని విమోచించుటలో లేశమంతైనను ఆయన సంశయించకుండా ఆయన వినియోగించినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకే 2వ వచనంలో రాయబడింది, కీర్తన ఎత్తుడి,
గిలిక తప్పెట పట్టుకునడి, స్వరమండలమును మనోహరమైన సితారాను ఏం చేయాలంట? వాయించుడి. కనుక మనం చూస్తుంటున్నాం, కీర్తనేత్తుడి, గిలిక తప్పెట పట్టుకునడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. కనుక వీటికి ఇప్పుడు కీర్తనకాడు అంటున్నాడు, ఇప్పుడు నేను ఆనందగానం చేయించినాను, కానీ నా చేతులు నా కాళ్ళు ఊరుకోవడం లేదు. ఏంటి? నా చేతులు నా కాళ్ళు ఏం చేయడం లేదు? ఊరుకోవడం లేదు. ఇప్పుడు నా చేతులు ఊరుకోవడం లేదు. ఇప్పుడు నేను నా కాళ్ళు ఊరుకోవడం లేదు. ఇప్పుడు నేను నా చేతులను కూడా మెట్టుకు ఆయనను స్తుతించుటలో, నా ప్రాణాత్మ దేహములను కూడా ఆయనను స్తుతించుటలో నేను అట్లు ప్రతిష్ఠించుకుని ఉన్నాను అని అంటున్నాడు అక్కడ 81:2లో. కీర్తనేత్తుడి, గిలిక తప్పెట పట్టుకుని, స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి. మెట్టుకు మనం చూస్తుంటున్నాం, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర విమోచించబడినప్పుడు వారందరంట తంబురలు తీసుకొని ప్రభువుకు ఆనందగానము పాడినారు. ఎర్ర సముద్రము ఒడ్డున మెట్టుకు ఆ ఆనందగానం పాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. వారు దేవుని యొక్క సాహస కార్యమును చూచినారు, దేవుని యొక్క పరాక్రమను చూచినారు, దేవుని యొక్క బలమును చూచినారు. శత్రువు చేతిలో నుండి విడిపించుటలో దేవుడు కనబరిచినటువంటి తన బలము, తన బాహుబలము ఎంత గొప్పదో వారు చూచినారు. ఇప్పుడు అది చూచి విమోచించబడిన వారు ఏమాత్రం మౌనంగా ఉండక ఆనందగానముతో మెట్టుకు కొంతమంది సితారలతో, కొంతమంది తప్పెట్లతో, కొంతమంది గిలకలతో, కొంతమంది ఇట్లు మెట్టుకు ప్రభుని ఆనందగానంతో, ఉత్సాహధ్వనితో దేవుణ్ణి మహింపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే 81:1లో మనం చూస్తే, మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయడి, యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయుడి. కనుక ఇప్పుడు ఆనందగానముతో ఉత్సాహధ్వని కూడా మెట్టుకు మిళితమై ఇప్పుడు ఒక మనోహరమైన స్తోత్రరూపముకు కొత్త గీతము దేవునికి అర్పించబడతా ఉన్నది. కనుక మనం చూస్తుంటాం 3వ వచనం, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపుకు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించను. అక్కడ నేను ఎరగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మూత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలం నందు నువ్వు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరిబ్బా జలము యొద్ద నిన్ను శోధించి తిని. కనుక 3, 4, 5, 6, 7 వచనాలు మనం చూస్తే, కొమ్మూదుడి సంఖ్యాకాండము 10:10. సంఖ్యాకాండము 10:10 అదనం కలిసి చదువుతాం. మరియు ఉత్సవ దినమందును, నియామక కాలమందును, నెల నెల ఆరంభముల యందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధికి మీకు జ్ఞాపకార్థంగా ఉండును. మీ దేవుడిని యెహోవాను నేనే. కనుక ఉత్సవ దినములందు, నియామక కాలములందు, నెల ఆరంభములందును మెట్టుకు అంత మాత్రమే కాదు, దహన బలులు అర్పించినప్పుడు, సమాధాన బలులు అర్పించినప్పుడు ఏం చేయాలంట? బూరలను ఏం చేయాలంట? ఊదాలి. బూరలను ఊదాలి. ఎంతమంది ఊదుతున్నారు? మెట్టుకు ఆ దినాల్లో దేవుడు పెట్టినటువంటి శాస్త్రం ఏమిటంటే, ఏ ఒక్కరు కూడా ఒట్టి చేతులతో ఏం చేయకూడదంట? దేవుని ఇంటికి ఎవరు కూడా దేవుని ఇంటికి ఎట్లా రాకూడదు? ఒట్టి చేతులతోటి రాకూడదు. ప్రతి ఒక్కరు అర్పణ తీసుకొని రావాలి. ఏం చేయాలా? ప్రతి ఒక్కరు ఏం తీసుకొని రావాలండి? అర్పణ తీసుకొని రావాలి. ఏ ఒక్కరు కూడా ఒట్టి చేతులతో దేవుని ఇంటికి రాకూడదు. ఇది దేవుని చేత, బలమైన దేవుని చేత ఇయ్యబడినటువంటి శాసనం, బలమైన దేవుని చేత ఇయ్యబడినటువంటి పెట్టబడినటువంటి నియమం. కనుక అయితే ఈ దినాల్లో మనం చూస్తుంటున్నాం, ఆ దినాల్లో మెట్టుకు చూడండి 34 నిర్గమకాండ 34 23, 24 వచనాలు. సంవత్సరానికి ఎన్నిసార్లు అంట? 3 మార్లు ఏం చేయాలంటే ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే వారు
కనబడాలి. అది మాత్రమే కాదు, ఇంకో దగ్గర రాయబడింది ఏమిటి అంటే వాళ్ళు ఉట్టి చేతులతో రాకూడదు. ఏం రాకూడదు? దేవుని సన్నిధికి ఎట్లా రాకూడదు? ఉట్టి చేతులతోటి రాకూడదు. అయితే నేటి దినాల్లో మనం చూస్తున్నాము, చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు. ఎట్లా వస్తున్నారంటే ఉట్టి చేతులతో వస్తుంటున్నారు. ఉట్టి చేతులతోనే వారు వెళ్ళిపోతా ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 16:17 చూడండి. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చెప్పిన ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వాలి. ఎంత? ద్వితీయోపదేశ కాండం 16:17 కదా, 17. కాబట్టి ఒట్టి చేతులతో రాకూడదు. దేవుడు అనుగ్రహించిన కొలది వారు దేవునికి అర్పణ తీసుకొని రావాలి. దేవుడు అనుగ్రహించుకున్నది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక. చాలామంది నేటి దినాల్లో ఒట్టిగా వస్తున్నారు, ఒట్టిగా వెళ్ళిపోతున్నారు. దేవుడు మన దగ్గర నుంచి కోరే అర్పణ ఏంటి? దేవుడు మన నుంచి కోరే అర్పణ ఏంటి? దేవుడు కోరే అర్పణ కూడా అర్పించకుండా వెళ్ళిపోతున్నారు నేటి దినాల్లో చాలామంది. ఎట్లా ఆల్నేట్ ప్రేయర్లు మనకు అవసరం లేదు, ఆల్నేట్ ప్రేయర్కి ఒకరు కూడా రారు. కనీసం ఆరాధన చేయాలి కదా. మన శుక్రవారం ఆల్నేట్ ప్రేయర్, నేను బాపట్లలో ఎంగేజ్మెంట్ ఉంటే ఎంగేజ్మెంట్ చూసుకొని వచ్చినాను. హడావిడిగా వచ్చినాను. ప్రార్థన అని వచ్చేటికి 12:30 అయింది మాకు. అక్కడ 8 గంటలకు ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. 9:45కి అయిపోయింది ఎంగేజ్మెంట్. భోజనం చేసుకొని హడావుడిగా వచ్చేస్తున్నాం. ఇంకెవరిని పలకరించలేదు కూడా. ఆల్ నైట్ ప్రేయర్ ఉందండి. వచ్చేటప్పటికి వర్తమానికులు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు, వాయిద్యం వాయించేవారు ఉన్నారు, కానీ ఎవరు లేరు, ప్రార్థన చేసేవారు లేరు. ఒక్కరు కూడా లేదు. ఇంత పెద్ద సంఘంలో ఏం లేరు, ఒక్కరు కూడా దేవుని సంఘంలో సంఘక్షేమం కోసము ప్రార్థన చేయడానికి ఒక విశ్వాసం కూడా లేదు. 11:30కి ఒక విశ్వాసం వచ్చినాడంట. ఎవరు? 11:30కి ఎలీషా అన్న ఒకడు వచ్చినాడు. వచ్చి చూసేటికి మందిరం లైట్లు ఆఫ్ చేసి, నేను 12:30కి వచ్చి హడావిడిగా వచ్చినాను. వస్తే అక్కడి నుంచి చూస్తూ ఉన్నాను, లైట్లు చీకటిగా ఉంది అక్కడ. సర్లే ఆల్నైట్ ప్రేయర్ కదా, ముందు వేసుకుంటారు లైట్లు అనుకున్నాను. దగ్గర కూడా చూస్తే వాడికి అద్దాలు వేస్తున్నాయి. నేను అనుకున్నాను త్వరగా అయిపోయిందేమో అనుకున్నాను. లోపలికి వచ్చి అడిగేటప్పటికి వర్తమానికులు అన్నారు, మేము 9 నుంచి సిద్ధపడి ఉన్నామండి, 11:30 వరకు చూసామండి, ఒక విశ్వాసం కూడా రాలేదండి ఆల్నైట్ ప్రేయర్కి అని చెప్పినారు. ఇది చిల్కలూరుపేట హెబ్రోను సంఘం యొక్క నిజమైనటువంటి సాక్ష్యం. ఏంటిది? చిల్కలూరుపేట హెబ్రోన్ యొక్క సాక్ష్యం ఇది. ఒక్క విశ్వాసం కూడా లేడు. ప్రార్థనే చేయలేని వాళ్ళు ఇంకేం అర్పణ చేస్తారు దేవుని మందిరానికి? బయట అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఎంతో మంది విశ్వాసులు హింసల పాలవుతున్నారు, చంపబడుతున్నారు, అన్యాయంగా అక్రమంగా దోచుకోబడుతున్నారు. కానీ మనకి ప్రార్థన భారం లేదు. ప్రార్థనే చేయలేని వారు ఇంకా అర్పణ ఏం తీసుకొస్తారు? కనుక మనం చూస్తున్నాం, మరి ఇక్కడ మంచిగా రెస్ట్ తీసుకోవాలన్నమాట. మనకి రెస్ట్ అంటే బాగా అలవాటు కదా, విశ్రాంతి కావాలి మనకి. ప్రార్థనలు ఉండకూడదు, ఏముండకూడదు, మనకి విశ్రాంతి కావాలి, విశ్రాంతి. అయితే దేవుడు కోరే అర్పణ ఏంటి? ఆ దినాల్లో దేవుడు చెప్పినాడు, ఎవరును ఒట్టి చేతులతో రాకూడదు. ప్రభు దినంలో దేవుని మందిరానికి వచ్చి ఉంటున్నాం. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. ఆయన మన నుండి కోరే అర్పణ ఏమిటంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, హెబ్రీ 13:15 చదవండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము అనగా కాబట్టి మనం చేస్తుంటున్నాం. కాబట్టి అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు ఏం చేయాలంటే, జీవాఫలం ఏం చేయాలంటే మనము అర్పించుదాం. ఇదే ప్రభు మన నుండి కోరినటువంటి అర్పణ. మన నుండి ఆయన జీవాఫలమును కోరుతూ ఉంటున్నాడు. ఏం కోరుతున్నాడు? ఏ ఫలం కోరుతున్నాడు? జీవాఫలమును. నోటితో ఆయన నామాన్ని ఒప్పుకొనొచ్చు, అవును
ఆయనను ఒప్పుకొనుచు మనము ఆయనకి అర్పించాలి. మెటుకు అర్పణ అర్పించాలి. స్తుతి ఆరాధన అనే అర్పణ, మెటుకు స్తుతించుట అనే అర్పణ, ఆరాధన అనేటువంటి అర్పణ, కీర్తించుట అనేటువంటి అర్పణ, మయంపరచుట అనేటువంటి అర్పణ, జీవాఫలం. ఆయన పరాక్రమను చూచినటువంటి వారు ఎట్లు మౌనంగా ఉండగలరు? ఎర్ర సముద్రం వద్ద మెట్టుకు దేవుని యొక్క బలమును చూచినటువంటి వారు మౌనంగా లేరు. వారు ఆనందగానం చేస్తున్నారు. చేతులతో తప్పెట్లను గిలకలను పట్టుకొని ఉత్సాహ ధ్వనితో ఆనందగానం చేస్తూ ఉంటున్నారు. అదే నిజమైన స్తోత్రూపముగు కొత్త గీతం. కనుక ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నటువంటి వారికి స్తోత్రూపముగు కొత్త గీతం వారి నోట దేవుడు ఉంచుంటున్నాడు. ఎట్లు అనగా వారు దేవుని బలమును చూచినారు, శత్రువు ఓడించబట్టని చూచినారు, శత్రు చేతిలో నుండి విమోచించబట్టని చూచినారు, శత్రువు కృంగిపోట మునిగిపోవటం చూచినారు. అంతవరకు బాధించిన శత్రువు, ఇబ్బంది పెట్టిన శత్రువు, దోచుకున్న శత్రువు, బలాత్కారం చేసిన శత్రువు, బాధపెట్టిన శత్రువు, కృంగదీసిన శత్రువు, గాయపరిచిన శత్రువు, తృణీకరించి నీచంగా చూచినటువంటి శత్రువు ఇప్పుడు వాళ్ళ కళ్ళు ఎదుట దేవుని యొక్క బలము ద్వారా వారు సీసం వలె ఎర్ర సముద్రంలో మునిగిపోవటం వాళ్ళు చూచినారు. అందుకే ఇప్పుడు ఆ బలమైన దేవుని బట్టి ఆనందగానం చేయొచ్చు. చేతులతో తప్పెట్లతో గిలకలు పట్టుకుని మెట్టుకు నాట్యమాడుతూ ఇప్పుడు స్తోత్రము కొత్త గీతము దేవునికి అర్పిస్తూ ఉంటున్నారు. ఎంత మనోహరంగా ఉందో! ఎర్ర సముద్రం వద్ద ఒక గొప్ప ఆరాధన కూడిక జరిగింది. అక్కడ ఒక గొప్ప ఆరాధన దేవుని నామంకి ఆరోపించబడింది. ఒక గొప్ప ఆరాధన సర్వోన్నతమైన స్థలములలో నిజంగా దేవుడు ఎంతో మహిమ పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరియు అయితే మనం చూస్తుంటున్నాం. అయితే ఏం చేయాలంట? ఉత్సాహ దినములలో ఏం చేయాలంట? బూర ఊదుడి. ఏం చేయాలంట? ఉత్సాహ దినములలో ఏం చేయాలంట? బూర ఊదండి. మీరు సమాధాన బలులు తెచ్చిన, అంత మాత్రమే కాదు, మీరు ఆ దహన బలులు తీసుకుని వచ్చిన ఉత్సవ కాలంలో మీరు బూర ఊదుడి మెట్టుకు అని చూస్తుంటున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు. నీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను, రాజ్యంలోను, సహనములోను ప్రభు దినమందు ఆత్మశుండై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది. పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గమా, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘములకు పంపమని చెప్పుట. ఎటువంటి స్వరం అంట? బూరధ్వని వంటి స్వరము చెప్పుట వెంటిని. కాబట్టి బూరధ్వని వంటి స్వరము కలిగినటువంటి యేసు నామములో మెట్టుకు మన జీవాఫలంను అర్పించడానికి వచ్చి ఉంటున్నాం. చాలా మంది వస్తున్నారు, మౌనంగా వస్తున్నారు, మౌనంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు బూర ఊదడంలే. దేవుని మందిరంలో ప్రార్థన, యేసు నామములో ప్రార్థన అనే బూర ఊదడంలే. యేసు నామంలో ఆరాధన అనే బూర ఊదడంలే. యేసు నామంలో ఆ స్తుతి అనే బూర ఊదడంలే. యేసు నామంలో మహిమ ఆరోపించబడట అనే బూర ఊదడంలే. మౌనంగా వస్తున్నారు. ఎట్లా వెళ్ళిపోతున్నారు? బూర ఊదకుండానే ఎట్లా వెళ్ళిపోతున్నారు? మౌనంగా వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నా సన్నిధిలో ఎవరు ఎట్లుండకూడదంట? వట్టి చేతులతో ఉండకూడదు. దేవుని సన్నిధిలోనికి కొట్టి చేతులతో రాకూడదు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత బూర ఊదకుండా వెళ్ళకూడదు. అది ప్రభు దినంలో ఆరాధన అనే బూర అన్న ఉండొచ్చు, అది సంఘ ప్రార్థన అనే బూర అన్న ఉండొచ్చు, అది కృతజ్ఞత కుడికలు దేవుని నామంలో చెల్లించే కృతజ్ఞత అర్పణ అనేటువంటి బూరన్న ఉండొచ్చు. అయితే బూర ఊదకుండా ఎవరు వెళ్ళకూడదు. ఉత్సవ కాలంలో చాలామంది ఆదివారాలు నేటి దినాల్లో మనం చూస్తుంటున్నాం. ఇది బూరల పండుగ. ఆదివారం అంటే ఏం పండుగ అండి? చెప్పండి, ఏం పండుగ? బూరల పండుగ.
ప్రతి అర్పణ దహన బలి కానీ సమాధాన బలి కానీ అర్పించినప్పుడు బూర ఊదమని చెప్పినాడు. యేసు నామము బూరధ్వని వంటి యేసు నామంలో మనం అర్పించాలి. అది దహన బలైనా సమాధాన బలైనా, అది స్తుతి అయినా, అది కృతజ్ఞతార్పణ అయినా, అది ఏదైనా బూరధ్వని వంటి యేసు నామంలో దాన్ని మనం అర్పించవలసినటువంటి వారు ఉంటున్నాం. కానీ ఈ దినాల్లో మౌన వ్రతం చేస్తున్నటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. వారి మౌన వ్రతం ఎంత గొప్పదంటే యేసు నామము కంటే కూడా గొప్పది. బూరధ్వని వంటి యేసు నామం కంటే కూడా గొప్పది. బూరధ్వని వంటి యేసు స్వరమును విన్నటువంటి ఆ పట్మాసు దీపంలో పరవాస అయినటువంటి ఆ యోహాను, అపోస్తలుడైన యోహాను, ఆయన స్వరం వినగానే ఎట్లా పడినాడంట? ఏమైనాడంట? ఆయన చూడగానే ఏమైందంట? ఆయన చూడగానే చూడండి, ప్రయాణ గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. నేను ఆయనను చూడగానే ఎట్లా అయినంట? చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద ఆయన స్వరం విన్నాడు. ఇంత గంభీరమైన స్వరం ఎవరిదా? ఇంత గంభీరమైన స్వరము ఎవరిదా అని ఆయన చూడ్డానికి తిరిగినాడు. భూమి మీద ఈ అపోస్తలుడైనటువంటి యోహాను యేసు స్వరం వినలేదా? ఈ అపోస్తలుడైనటువంటి యోహాను భూమి మీద మరి పర్వతం మీద ప్రసంగం వినలేదా? లాజరు సమాధి దగ్గర లాజరు బయటికి రానప్పుడు